మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. బ్లడ్ క్లాట్స్ అంటే రక్తనాళాల్లో ఎందుకు క్లాట్ అవుతుంది బ్లడ్, ఎందుకు అంటే దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది, ఇలాంటి విషయాలు మనకు తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు డాక్టర్ దామోదర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, గుండె రక్తనాళాలలో క్లాట్స్ ఉండడం అంటే ఏంటి, ఎందుకు ఏర్పడతాయి అవి? ఓకే అమ్మా. సో గుండె రక్తనాళాల్లో బ్లాక్స్ ఆర్ కొంతమందిలో క్లాట్స్, సో ఇవన్నీ మనము హార్ట్ అటాక్ కి దారి తీస్తాయి, అంటే గుండెపోటుకి దారి తీస్తాయి. సో ఇవి ఎందుకు వస్తాయి అండ్ ఎవరికి వస్తాయి అనేది మనము ఇప్పుడు చూద్దాం. సో ఇది మన గుండె మీద రక్తనాళాలు ఇలా ఉంటుంది, కనిపిస్తున్నాయి కదా. సో రెడ్ గా కనిపించాయని కొరనరీ ఆర్టరీస్ అంటారు. ఇది రైట్ లో ఒకటి ఉంది, లెఫ్ట్ లో 2 రక్తనాళాలు ఉంటాయి. సో ఈ రక్తనాళాల్లో ఎప్పుడైతే పూడికలు ఆర్ బ్లాక్స్ ఏర్పడతాయో అండ్ ఆ పూడికలు ప్రమాద స్థాయికి ఎప్పుడు చేరుతాయి అంటే బ్లాక్స్ మోర్ దెన్ 70% ఆర్ అంతకు మించి క్రిటికల్ గా చేరినప్పుడు మనిషికి హార్ట్ అటాక్ అనేది రావచ్చు. సో హార్ట్ అటాక్ వచ్చిన మనిషికి ఛాతిలో నొప్పి రావడం, లేకపోతే దమ్ము రావడం, లేకపోతే కొలాప్స్ అవ్వడం, ఇవన్నీ జరగచ్చు. అర్థమైంది. అంటే ఈ హార్ట్ అటాక్ అనేది ఈ బ్లాక్స్ ఎవరిలో రావచ్చు అనేది మనం ఇప్పుడు డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. దీనికి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఆర్ కోమార్బిడిటీస్ అంటాం. సో మొట్టమొదటి వయసు. జనరల్ గా ప్రీవియస్ ఒక 10 years ఆర్ 20 years కి ముందు ఏజ్ వాజ్ ఎ క్రైటీరియా. అంటే ఏజ్ ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు దాటితే వాళ్ళకి వయసు రీత్యా కొన్ని బ్లాక్స్ డెవలప్ అయ్యి హార్ట్ అటాక్ వచ్చేది. బట్ ఈ ఏజ్ అనే రిస్క్ ఫ్యాక్టర్ డెఫినెట్లీ ఇప్పుడు కూడా రిస్క్ ఫ్యాక్టర్ ఉంది. కాకపోతే లాస్ట్ 5 to 10 years లో మనం చూస్తున్నాం ఈ 40 to 50 years అనేది ఇట్ హాస్ కట్ డౌన్, అంటే తక్కువైపోయి ఇప్పుడు వీఆర్ సీయింగ్ పేషెంట్స్ బ్లాక్స్ రావడానికి 20-25 years పేషెంట్స్ కూడా ఆర్ 30 years కూడా హార్ట్ అటాక్ వచ్చి బ్లాక్స్తో హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. వీఆర్ సీయింగ్ వెరీ రొటీన్లీ. ఇది ప్రిమెచ్యూర్ సిఏడి అంటాం, అంటే ఏజ్తో కాకుండా ఎర్లీగా మొదలయ్యేది. సో దీనికి కూడా చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, దాంతోపాటు ఫ్యామిలీ హిస్టరీ ఉండొచ్చు. సో నెక్స్ట్ ఏజ్ కాకుండా వాట్ ఆర్ ద అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్? ముఖ్యమైనది మాడిఫైబుల్ అండ్ నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు. సో నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ బీపీ, షుగర్, మధుమేహం, దాంతోపాటు కొలెస్ట్రాల్ అండ్ ఊబకాయం. సో దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ రీజన్స్ ఏజ్తో పాటు. సో హై బీపీ ఉన్నా, హై కొలెస్ట్రాల్ ఉన్నా, హై షుగర్స్ ఉన్నా కూడా అండ్ హై ఊబకాయం ఎక్కువ బాగా లావు ఉండే వాళ్ళు కూడా ఫ్యాట్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండిపోయి బ్లాక్స్ జరిగి హార్ట్ అటాక్కి దారి తీయొచ్చు. సో దీంతోపాటు మనకు అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ మాడిఫైబుల్, అంటే మనం హ్యాబిట్స్ ద్వారా వచ్చేవి విచ్ ఆర్ కెన్ బి మాడిఫైబుల్, లైక్ స్మోకింగ్. యాక్టివ్గా స్మోకింగ్ చేసేవాళ్ళు డెఫినెట్గా గుండె రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడి కొలెస్ట్రాల్ డిపాజిషన్ జరిగి హార్ట్ అటాక్కి దారి తీస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సెడెంటరీ లైఫ్ స్టైల్. కొంతమంది ఎక్కువ డైలీ యాక్టివిటీ చేయకుండా ఒక దగ్గర కూర్చొని లైక్ ఇప్పుడు వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ ఐటీ ప్రొఫెషనల్స్ ఆర్ హూ ఆర్ హ్యావింగ్ సెడెంటరీ లైఫ్ స్టైల్. సో వీళ్ళలో అలాగే కూర్చొని పోయి బ్యాడ్ కొలెస్ట్రాల్ డిపాజిషన్ అయ్యి యాక్టివిటీ లేకుండా సో వాళ్ళకు కూడా బ్లాక్స్ డెవలప్ అయ్యి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. అండ్ స్మోకింగ్ తర్వాత నెక్స్ట్ లెవెల్, ఇఫ్ ద పేషెంట్ ఈస్ టేకింగ్ ఎనీ డ్రగ్స్, some of the drugs can also cause heart attack. When you are drug addicted, then you may be also at risk for heart attack. So smoking very very important reason. ఏదో డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంటే వాళ్ళలో కూడా రావచ్చు. అండ్ ఇంకో కారణం సెడెంటరీ లైఫ్ స్టైల్. సో వీటితో కూడా మనిషికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అండ్ ఇవన్నీ చూడండి, మన సొంత హ్యాబిట్స్ ఇవి. వీఆర్ నాట్, అంటే దేవుడు ఇచ్చింది కాదు, మనం ఏర్పరచుకున్నాయి. ఇంకోటి ఏంటి, స్ట్రెస్ ఫ్యాక్టర్స్. సో చాలామంది ఎక్సెసివ్గా ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ అర్బన్ లైఫ్ స్టైల్, అంటే సిటీలలో ఇట్ ఇస్ బికమ్ సొంతంగా యాక్టివిటీ చేయడానికి, ఎక్సర్సైజ్ చేయడానికి, మెడిటేషన్ చేయడానికి టైం దొరకట్లేదు. సో దాంతోపాటు వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ సరిగా లేకపోవడం, ఎక్సెసివ్ ఫ్యాట్ ఇంటేక్, ఫ్రైడ్ ఫుడ్ ఇంటేక్, హై కార్బ్ ఇంటేక్. సో ఇవన్నీ చేయడం వల్ల కూడా వాళ్ళ కొలెస్ట్రాల్ అధిక మొత్తంలో పేరుకుపోయి వాళ్ళకు హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఓకే. సో దీస్ ఆర్ ద బట్ ప్రైమ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ. అంటే వీటితో ఉన్న వాళ్ళకు ఎప్పుడైనా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఇవన్నీ లేకపోయినా కూడా జనాలకి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. సీయింగ్ పేషెంట్స్ విత్ జస్ట్ సింపుల్ ప్లెయిన్ లైఫ్ స్టైల్, ఇటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా కూడా వాళ్ళకు జెనెటిక్ లెవెల్లో ప్రాబ్లం ఉండొచ్చు. ఐ మీన్ ఫ్యామిలీలో ఎవరికైనా పేరెంట్స్కి ఎర్లీ ఏజ్లో లైక్ less than 50 or 55 years
తక్కువ పేరెంట్స్ కి హార్ట్ అటాక్ ఉన్నట్టయితే వాళ్ళ జీన్స్ లో కూడా హార్ట్ అటాక్ అంటే కొలెస్ట్రాల్ పెరిగిపోయే జబ్బు ఉండొచ్చు. అంటే జెనెటిక్ గా బ్లాక్స్ కాజ్ చేసే తత్వం ఉందన్నమాట వాళ్ళ బ్లడ్ లో. సో వాళ్ళు జనరల్ గా ఏం చేస్తున్నాం వాళ్ళకి, అందుకే మనము 20-25 years 30 years రాగానే వాళ్ళకు రొటీన్ స్క్రీనింగ్ సజెస్ట్ చేస్తాం. లైక్ రొటీన్ గా ఇయర్లీ ఒకసారి ECG 2D ఎకో ట్రెడ్మిల్ అనే టెస్ట్ చేసుకొని, అండ్ కొంతమందికి కాల్షియం CT కాల్షియం స్కోర్ అంటాం, అండ్ కొంతమంది CT యాంజియోగ్రామ్స్ అంటాం. ఇవన్నీ చేసి వాళ్ళకు స్క్రీనింగ్స్ చేస్తూ ఉంటాం రెగ్యులర్గా. సో ఇవి చేసినప్పుడు వాళ్ళకు ఫ్యామిలీ రిస్క్ ఉంది కాబట్టి వాళ్ళకి ముందే ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎమర్జెన్సీ కాకుండా ముందే పసిగట్టి వాటిని మనం ఫిక్స్ చేయొచ్చు. ఓకే, అంటే మనకి ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది, అంటే అందులో టైప్స్ ఏమైనా ఉన్నాయా? అమ్మ చూడండి, ఫస్ట్ థింగ్ బ్లాక్స్ ఉన్న ప్రతి పేషెంట్కి హార్ట్ అటాక్ రావాల్సిన అవసరం లేదు. ఓన్లీ క్రిటికల్ స్థాయిలో చేరినప్పుడు వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చి ఏవైతే కొలెస్ట్రాల్ బ్లాక్స్ ఉంటాయో అవి రప్చర్ అయ్యి దే ఫామ్ ఏ కంప్లీట్ బ్లాక్స్. అంటే క్లాట్ పేరుకుపోయి వాళ్ళకు సడన్ హార్ట్ అటాక్ రావచ్చు. వాళ్ళకైతే ఇమీడియట్గా వాళ్ళకి చెస్ట్ పెయిన్, చెమటలు, ఆయాసం ఇవన్నీ రావచ్చు. సో వాళ్ళు ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళి ECG చేస్తే ECG అండ్ 2D ఎకో ద్వారా మనము హార్ట్ అటాక్ వచ్చినట్టు ఐడెంటిఫై చేసి, ఒకవేళ పేషెంట్ క్యాత్ ల్యాబ్ ఉన్న హాస్పిటల్లో ఉన్నట్టయితే, అంటే మేజర్ ST ఎలివేషన్ MI అయితే కనుక ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళని ఇమీడియట్గా క్యాత్ ల్యాబ్లోకి తీసుకెళ్ళి యాంజియోగ్రామ్ చేసి ఆ బ్లాక్ని మనం ఐడెంటిఫై చేసి బెలూన్ అండ్ స్టెంట్ ద్వారా, అదే పర్క్యూటేనియస్ కొరోనరీ యాంజియోప్లాస్టీ అంటాం PTCA, దాని ద్వారా మనం ఆ బ్లాక్ని ఓపెన్ చేసి ఫిక్స్ చేసినప్పుడు ఆ పేషెంట్కి పెయిన్ తగ్గి ప్రాణాపాయం తగ్గుతుంది. బట్ దిస్ ఈస్ అన్స్టేబుల్ పేషెంట్స్. బట్ కొంతమందికి ఏంటి, మన రొటీన్ స్క్రీనింగ్స్ లో నడిచినప్పుడు దమ్ము రావడము, లేకపోతే రొటీన్ స్క్రీనింగ్స్ లో ట్రెడ్మిల్ టెస్ట్ పాజిటివ్ వచ్చి కూడా మనకు వీ హ్యావ్ టు గో ఫర్ యాంజియోగ్రామ్. అలాంటి పేషెంట్స్ లో బ్లాక్స్ ఉంటే వాటిని మల్టిపుల్ బ్లాక్స్ ఉంటే మనము మల్టిపుల్ స్టెంట్స్ వేయడము, లేకపోతే కొంతమంది మే సజెస్ట్ గో ఫర్ బైపాస్, అంటే స్టెంట్ వేయలేని పరిస్థితి ఉన్నప్పుడు బైపాస్ కూడా పంపిస్తుంటాం. సో దేర్ ఆర్ 2 things అనమాట. సడన్ హార్ట్ అటాక్స్ లాగా ఎమర్జెన్సీ లాగా ప్రెసెంట్ అవ్వచ్చు, కొంతేమో ఉట్టిగా సింపుల్ గా నడిచినప్పుడు దమ్ము రావడము, TMT లో పాజిటివ్ రావడము, వీటి వల్ల కూడా మనకు బ్లాక్స్ నోట్ ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. కొంతమందికి సైలెంట్ హార్ట్ అటాక్స్ వస్తాయి, ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. లైక్ డయాబెటిక్స్, సివియర్ డయాబెటిస్ ఉన్నప్పుడు కొంతమందికి ఎప్పుడో తెలియకుండా సైలెంట్ గా హార్ట్ అటాక్ వచ్చి ఉంటుంది. వాళ్ళు దాని గురించి పెద్ద పట్టించుకోరు. బట్ రొటీన్ గా వాళ్ళు ఏదైనా సర్జరీకి వెళ్ళినప్పుడు, రొటీన్ గా హార్ట్ స్క్రీనింగ్ చేసినప్పుడు ప్రీవియస్ గా హార్ట్ వీక్ ఉండడము, లేకపోతే ECGలో ఏమైనా మార్పులు ఉండడం ద్వారా మనం వాళ్ళని స్క్రీనింగ్ చేసినప్పుడు బ్లాక్స్ బయటపడతాయి. సో దిస్ ఈస్ కాల్డ్ సైలెంట్ హార్ట్ అటాక్. సో సైలెంట్ అటాక్ కొంతమంది తట్టుకుంటారు, నొప్పి కానీ ఆయాసం లేకుండా, సమ్ గ్యాస్ పెయిన్ అని చెప్పి ఇగ్నోర్ చేయొచ్చు. ఆ టైంలో వాళ్ళు మర్చిపోయి ఉంటారు, బట్ లక్కీగా వాళ్ళు సర్వైవ్ అవుతుంటారు అలాగే. బట్ మనం స్క్రీన్ చేసినప్పుడు అవి బయటపడతాయి. ఓకే, సో అంటే వన్స్ ఆపరేషన్ అయిన తర్వాత వారు లైఫ్ లో లాంటి ప్రికాషన్స్ తీసుకుంటే బెటర్ అంటారు? యా, డెఫినెట్లీ ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. సి, మనము స్టెంట్ గానీ బైపాస్ చేసిన తర్వాత కూడా డెఫినెట్లీ నేను ఇంతకుముందు చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నా కూడా, లైక్ BP కానీ షుగర్ కానీ కొలెస్ట్రాల్ ఉంటే అవి స్ట్రిక్ట్ గా కంట్రోల్ చేసుకోవాలి. అవి కంట్రోల్ చేయని పక్షంలో డెఫినెట్ గా ఇవి తిరగబడే అవకాశం ఉంది, అంటే బ్లాక్స్ మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. అండ్ ముఖ్యమైనది ఏంటంటే బ్లడ్ థిన్నర్స్. లైక్ మనం స్టెంట్ గానీ బైపాస్ చేసిన తర్వాత రక్తం పల్చిన గోళీలు పెడతాం, అండ్ కొలెస్ట్రాల్ తగ్గే మెడిసిన్ స్టాటిన్స్ అంటాం. సో వీటిని కూడా లైఫ్ లాంగ్ వాడితే కనుక మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్, అంటే మళ్ళీ రీబ్లాక్స్ వచ్చే ఛాన్సెస్ మనం less than 5% ఉంటుంది. సో డెఫినెట్ గా మందులు కరెక్ట్ గా వాడి మనకు వచ్చిన రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని కంట్రోల్ చేసుకుని రెగ్యులర్ గా కార్డియాలజిస్ట్ని కలిసి ఫాలోఅప్ చేసుకుంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ తక్కువ. ఒకవేళ వచ్చినా కూడా మనం ఎర్లీగా ఎమర్జెన్సీ రాకుండా స్క్రీనింగ్ మెథడ్స్ ద్వారా ఐడెంటిఫై చేసి మళ్ళీ రీయాంజియోగ్రామ్ చేసి పసిగొట్టొచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ద థింగ్స్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.